రాజకీయం ఇన్నొద్దు లోకలెక్క ఈ కాంచె లోకలెక్క గల్లీ గల్లీల పార్టీ జెండాలు బస్తీ బస్తీకి పాదయాత్రలు అగువడ్డోళ్ళని అమరుకుంటారు కనవడ్డోళ్ళని కావలించుకుంటారు ఎక్కడ లేని ప్రేమలు దేవుకొస్తాయి కమ్మటి తీయటి మాటలు వినబడతాయి ఎన్నడు రానోళ్ళు ఎప్పుడు చూడనోళ్ళు కూడా మీ కాడికొస్తారు ఓట్లున్నాయి మళ్ళా తెలంగాణలో మళ్ళీ కోట్ల జాతర చాలా అయినట్టే మున్సిపల్ ఎలక్షన్ల కోసం పనులు సురువైనాయి అన్ని పార్టీల లీడర్లను పిలుచుకొని మాట్లాడి సలహాలు తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘము ఓటర్లు ఎందరున్నారు ఎన్ని సెంటర్లు పెట్టాలి ఏం సవలతులు చేయాలనే చర్చలు నడిచినాయి మల్క కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ కూడా అయ్యింది ఆఫీసర్ల రుబడి చూస్తుంటే ఈ నెలాఖరునో వచ్చే నెల మొదట్లోనో ఓట్ల గంట మోగే కోపు కోరుతుందట ఈ లెక్కన నెల రోజులలో ఏలికి ఇంకా అంటించుకున్నాడే మొత్తం 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఖాళీ అయినాయి అటు పార్టీలు కూడా ఇదే పనులు ఉన్నాయి గాంధీ భవన్ లో పిసిసి ముఖ్యులు మీటింగ్ పెట్టుకుని ఎన్నో మాట్లాడిరు ఎక్కువ సీట్లు ఎట్లా గెలవాలనో చర్చలు చేసిండ్రు ఉపాధి హామీ పథకానికి గాంధీ తాత పేరు తీసేసుడు కూడా పెద్ద కుట్ర దీని మీద అన్ని జిల్లాలలో మీటింగ్ పెట్టాలి నేను కూడా వస్తా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది అటు రామన్న కూడా సర్పంచ్ల సన్మానం పేరు మీద రోజుకొక జిల్లాకు పోయి మున్సిపల్ ప్రచారం చేసి వస్తున్నాడు కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరన్నా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నాను చెప్పి కళ్ళు మూసుకొని వస్తేయాలి అంతే కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ కాళ్ళకి గిరికలు కట్టుకొని రికామ్ లేకుంటే ఇట్లా తిరుగుతుంటే ఇంకో దిక్కు కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవట్టారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ కూడా మున్సిపల్ ఓట్ల ప్రచారం చాలు చేసినట్టే పథకాలు ఉన్నాయి అమృత్ స్కీమ్స్ స్మార్ట్ సిటీలు హృదయ స్కీమ్లు ఇంకా రకరకాలైన దాని ద్వారా తెలంగాణలో మున్సిపాలిటీస్ని భారతీయ జనతా పార్టీ డెవలప్ చేస్తుంది కోరుతాను మున్సిపాలిటీస్లో భారీ సంఖ్యలో బీజేపీని గెలిపియండి మార్పు చూడండి అని చెప్పేసి కూడా 2 రోజులు అటో ఇటో మున్సిపాలిటీలలో ఎలక్షన్లు వచ్చుడు అయితే పక్క కార్పొరేటర్లు కౌన్సిలర్లు కావాలని కాయిషున్న వాళ్ళంతా పార్టీ టికెట్లు పట్టే పనులు ఉండుర్రి మళ్ళా